ఐఎమ్ జి శ్రీనివాసరావు, కెమిస్ట్రీ లెక్చరర్ అన్నాను. విద్యార్థులు కనుక సక్సెస్ అవ్వాలి అని అంటే టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ బాగా ఉండటం అనేది ఒకటి. స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ కనుక బాగా ఉంటే అతను సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. అది ఒక పాయింట్ అండి. మనం స్టూడెంట్ దగ్గర తీసుకొని చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ స్టూడెంట్ కి టీచర్ అంటే ఎఫెక్షన్ పెరుగుతుంది. ఆ టీచర్ అంటే ఎఫెక్షన్ పెరగటం వలన ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే క్లాస్ రూమ్ లోనే నాకు అర్థమైంది సార్, ఇది అర్థం కాలేదనేది కనుక నేర్చుకునేటువంటి టైం సేవ్ అవుతుంది స్టూడెంట్ కి. అభ్యాస్ కాలేజీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మేము ఎవ్రీ వీకెండ్ కూడా స్టూడెంట్ ని ఇవాల్యుయేట్ చేస్తామండి. అంటే ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా స్టూడెంట్ ఆ వారంలో జరిగినటువంటి కాన్సెప్ట్స్ ఎంతవరకు నేర్చుకున్నారు, సరిగా నేర్చుకున్నారా లేదా అనేది ఇవాల్యుయేట్ చేసి తర్వాత కౌన్సిలింగ్ ఉంటుందండి. ఎగ్జామ్ తోటి వదిలిపెట్టాం వెంటనే. సో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మార్కులు ఇచ్చేసి స్టూడెంట్స్ని అలా వదిలేయకుండా ప్రతి స్టూడెంట్ ని పిలిచి నీకు ఇదిగో మంచి మార్కులు వస్తే అప్రిషియేట్ చేయటం, సో లేదా తక్కువ మార్కులు వస్తే ఎందుకు వచ్చినా తెలుసుకోవటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం. ఏదైనా ప్రతి స్టూడెంట్ మంచి విద్యార్థి అయి ఉంటారండి. సో కాకపోతే ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, విద్యార్థులకి. అందులో పైగా టీనేజ్ లో ఉంటారు కాబట్టి కొన్ని చెప్పుకుంటారు, కొన్ని చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి. అలా అప్పుడు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏంటంటే మనం స్టూడెంట్ కనుక దగ్గర తీసుకొని అతని సమస్యలు కనుక వింటే ఖచ్చితంగా అతను చెప్తాడండి. వాటిని సాల్వ్ కనుక మనం చేస్తే స్టూడెంట్ చాలా హ్యాపీగా స్ట్రెస్ లేకుండా చదువుకుంటాడండి.